నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నీట్ పేపర్ లీక్ వివాదంపై రేగిన మంటలు ఇంకా చల్లారలేదు. రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదలైనా ఇంకా వివాదాలకు మాత్రం తెరపడలేదు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. అయినా అతడు నిరాహార దీక్ష విరమించేదే లేదని చెబుతున్నారు. నీట్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తన పోరాటం ఆగదంటున్నారు. ఈ నెల 20న పార్లమెంటు వరకు చేపట్టనున్న చలో సంసద్ శాంతియుత యాత్రలో విద్యార్థులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక నీట్ యూజీ రీటెస్ట్ ఫలితాలను ఎన్డీఏ విడుదల చేసింది. 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11.21 లక్షల మంది విద్యార్థుల అర్హత సాధించారు. ఇక టాపర్ల జాబితాలో తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు తెలిపింది. ముందుగా మే 3న నీట్ యూజీ పరీక్ష నిర్వహించగా ప్రశ్నాపత్రం లీక్ అవడంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించారు. మరి నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించడం సమస్యకు పరిష్కారమా, తాత్కాలికమా? నీట్ అవకతవకల్లో నేరం ఎవరిది? బాధితులు ఏమైపోతున్నా పట్టించుకోరా? నీట్ అక్రమాలపై ఉన్నతాధికారులు ఏం చెబుతున్నారు? వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న అధికారులకు చీమ కుట్టినట్లు లేదా? ఇప్పుడిది అంశాలపై డిస్కస్ చేద్దాం. నీట్ పేపర్ లీక్ వివాదంపై రేగిన మంటలు ఇంకా చల్లారలేదు. రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదలైనా కూడా ఇంకా వివాదాలకు మాత్రం తెరపడలేదు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. అయినా కూడా అతడు నిరాహార దీక్ష విరమించేదే లేదని చెబుతున్నారు. నీట్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తన పోరాటం ఆగదంటున్నారు. ఇక ఈ నెల 20న పార్లమెంటు వరకు చేపట్టనున్న చలో సంసద్ శాంతియుత యాత్రలో విద్యార్థులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నీట్ యూజీ రీ టెస్ట్ ఫలితాలను ఎన్డీఏ విడుదల చేసింది. 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11.21 లక్షల మంది విద్యార్థులు అర్హతను సాధించారు. టాపర్ల జాబితాలో తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లుగా తెలిపింది. ముందుగా మే 3న నీట్ యూజీ పరీక్ష నిర్వహించగా ప్రశ్నాపత్రం లీక్ అవడంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించారు. మరి నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించడం సమస్యకు పరిష్కారమా లేక తాత్కాలికమా? నీట్ అవకతవకల్లో నేరం ఎవరిది? బాధితులు ఏమైపోతున్నా పట్టించుకోరా? నీట్ అక్రమాలపై ఉన్నతాధికారులు ఏం చెబుతున్నారు? వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదా? ఇప్పుడు ఇదే అంశాలకు సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ హిమబిందు రెడీగా ఉన్నారు. హిమబిందు, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మి, థ్యాంక్ యూ. ప్రముఖ విద్యావేత్త, ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఆమరణ నిరాహార దీక్షలు అయితే చేపడుతున్నారు. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే కూడా విద్యా వ్యవస్థలో జరుగుతున్న నీట్ ఎగ్జామ్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ కానీ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన తెలిపింది. ఈ నిరసనలకు కూడా ఈ వాంగ్చుక్ అనే అతను ఎప్పటి నుంచో కూడా ఆయన మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా ఆయన హెల్త్ ఇప్పుడు డిస్టర్బ్ అవడం ప్రధానంగా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. ముఖ్యంగా కూడా నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజ్ కానీ దేశంలోని పోటీ పరీక్షల వ్యవస్థలు జరుగుతున్న ప్రధానంగా ఈ పేపర్ లీకేజ్ సమస్యకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఒక చిన్న ఉద్యమంగా కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా వాళ్ళు ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే కూడా దీనికి సమాధానం చెప్పాలి. ప్రధాని మంత్రి మోదీ మాట్లాడాలి. ధర్మేంద్ర ప్రధాన్ దీనికి రాజీనామా చేయాలి, బాధ్యతను వహించాలి. ఇంతమంది లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ ఇంత కష్టపడి చదువుతూ ఉంటే ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ అవుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం దీని గురించి మౌనంగా ఉంటుంది, ఎందుకు మాట్లాడటం లేదంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ సోషల్ మీడియాలో చేసిన ఉద్యమం చాలా వరకు కార్యరూపం దాల్చి నిరసనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కూడా వాంగ్చుక్
విద్యావేత్త పర్యావరణవేత్త ఈయన మద్దతు తెలపడం కూడా మొత్తంగా దేశంలోని అన్ని పార్టీలు కూడా అసలు ఏం జరుగుతోంది అనేది కూడా ప్రధానంగా కూడా ఇప్పుడు ఆయన వైపు దృష్టి వెళ్ళింది. ప్రధానంగా ఆయన హెల్త్ ఇప్పుడు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా ఇక్కడ ఏదైతే కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ 5 అంశాల సంస్కరణకు సంబంధించి కూడా ఒక చార్ట్ నెట్ రిలీజ్ చేసింది. విద్యా సంస్థలో కూడా ఎటువంటి మార్పులు రావాలి అనే విధంగా కూడా వాళ్ళు కొన్ని మార్పులు చేయబోని కూడా చెప్తున్నారు. నిన్న అంటే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో మన అందరికీ ఎంత పెద్ద ఉద్యమంలో కూడా జరుగుతుంది. యువజన పార్టీలు యువత అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే జూన్ 28న వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద ఈ సిజేపీ నిరసనలో చేరి ఆయన ఆమె నిరాహార దీక్షను ఇప్పటి వరకు కూడా అంటే జూలై 16న ఆయన స్టార్ట్ చేసిన దీక్ష ఇవాళ అంటే 19వ రోజుల వరకు చేరింది. నిన్న ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా ఎవరైతే చాలా వరకు అన్ని పార్టీస్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో 9 కేజీల వరకు కూడా ఈ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఆయన వెయిట్ అయితే తగ్గడం జరిగింది. చాలా వరకు బాధపడుతున్నారు. అయితే ప్రజా ప్రయోజన యాజం ఎక్కుటే దీని మీద కూడా అంటే ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిల్ అయితే చేశారు, అదే దాఖలైంది. ఎందుకు అంటే ఈయన ఆరోగ్యం క్షీణింపబడుతుంది రోజు రోజుకు కూడా. తక్షణమే కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆయన దీక్షను విరమింపజేయాలంటూ కూడా ఒక పిల్ని అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దాఖలేయడం జరిగింది. ప్రభుత్వం దీనికి సంబంధించి వెంటనే తీసుకుంది, హైకోర్టు దాన్ని కొట్టేసింది. దీనికి ఆయనకు సంబంధించి కూడా తక్షణమే డాక్టర్లు ఒక పర్యవేక్షణలో కూడా మొత్తంగా మానిటరింగ్ చేయాలి. అతని హెల్త్ గురించి ఒక 3 వైద్యుల బృందాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 19 రోజులు దాటినా కూడా ప్రభుత్వం నుంచి కానీ ప్రధాని మోదీ నుంచి కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎవ్వరూ కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడడం లేదు. ఇంత విద్యా వ్యవస్థలో ఇన్నిసార్లు నీట్ పరీక్ష గురించి కూడా అక్రమాలు జరుగుతున్నాయి, విద్యార్థులు ఎంత బాధలు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంత చేస్తున్నా కూడా ఎవ్వరూ ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. అయితే నిన్న వాంగ్చుక్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఏంటి దానికి అంటే నా దగ్గరకు వచ్చి దీక్షను విరమింప చేసే బదులు మీరందరూ కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి అంటూ కూడా ఆయన చాలా వరకు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంటే జూలై 16న నిన్న ఈ మొత్తంగా కూడా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక రోజు సామూహిక నిరాహార దీక్ష చేపడదామంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ మొత్తంగా పిలుపునిచ్చింది. అయితే ఈ దీక్షలన్నీ కూడా వద్దు, సో దీనికి అంటే 20వ తారీఖున జూలై 20న పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి అక్కడ అందరూ కూడా పాల్గొనాలి, శాంతియుతంగా కూడా మన నిరసనను వ్యక్తం చేయాలంటూ కూడా వాంగ్చుక్ చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పటికే చాలా వరకు కూడా ప్రముఖుల నుంచి వాంగ్చుక్కి సపోర్ట్ అయితే వస్తున్న మద్దతు చాలా వరకు లభిస్తుంది. రాజకీయ నాయకుల నుంచి కానీ సినీ సెలబ్రిటీస్ నుంచి చాలా వరకు కూడా మద్దతు వస్తుంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. వాంగ్చుక్ పక్కన కూర్చొని ఆయన వేదికను పంచుకుని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఆయన స్థానంలో ఈయనకు విద్యాశాఖ మంత్రిగా కూడా పదవిని ఇవ్వాలంటూ కూడా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాట చాలా చర్చనీయాంశమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎస్సీ వేణుగోపాల్, నేతా సచిన్ పైలట్ వీళ్ళందరూ కూడా వెళ్లారు, కలిశారు. విద్యా వ్యవస్థ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మేము విద్యార్థుల తరపున కూడా మద్దతు తెలుపుతున్నాం, మీరు విరమింపజేయాలంటూ కూడా ఆయనకి చెప్పిన పరిస్థితి. ఇలా రకరకాల పార్టీస్ అన్ని కూడా వెళ్తున్న ఇతర విపక్ష నేతలు సమాజ్వాదీ పార్టీ కానీ అలాగే నిన్న అంటే సమాజ్వాదీ పార్టీ డింపుల్ యాదవ్తో పాటు స్వయంగా అక్కడికి వెళ్లి సందర్శించి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా వెళ్లారు, సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. ప్రభుత్వంతో కూడా డెఫినెట్ గా చర్చలు జరపాలి. బట్ ఇంత జరుగుతున్నా విద్యార్థులు బయటకు వచ్చి ఇన్ని నిరసనలు చేస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది, ఎందుకు చర్చలు జరపడం లేదు అనే ప్రశ్నలు ఇక్కడైతే లేవనెత్తుతూ ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యంగా రైతు సంఘాల నుంచి కూడా చాలా వరకు మద్దతు వస్తోంది. భారతీయ కిసాన్ యూనియన్ తరపు నుంచి అంటే నాయకుడు రాకేష్ తికాయత్ సుమారుగా 500 మంది రైతులతో కలిసి కూడా అక్కడికి వెళ్లి మద్దతు తెలిపారు. సో చాలా వరకు ప్రజా మద్దతు సినీ సెలబ్రిటీస్ నుంచి కూడా ప్రకాష్ రాజ్ కూడా మద్దతునిచ్చారు, మాట్లాడారు. క్రిటిక్స్ నుంచి అందరి నుంచి వస్తుంది, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. బట్ ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది అనే ప్రశ్న అయితే లేవనెత్తుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. రోజు రోజుకు వాంగ్చుక్ ఆరోగ్యం అయితే క్షీణిస్తూ ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఎవ్వరూ మాట్లాడడం లేదు, మౌనంగా ఉంది. హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వాజ్యం కింద కూడా పిల్ దాఖలైంది. ఆయన దీక్షను విరమింపజేయాలి మొత్తంగా కూడా మాట్లాడమని ఒక పిల్ వేసినా కూడా హైకోర్టు దీనికి సంబంధించి కూడా పిల్ను కొట్టివేసింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీనికి మాట్లాడడంలో ఒక 3 అధికారుల బృందం వచ్చి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా కంటిన్యూస్ గా కూడా మానిటరింగ్ చేయాలి, ఎప్పటికీ కూడా అప్డేట్స్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా ప్రధాన పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీలు అందరి నుంచి కూడా ఈ విద్యావేత్త వాంగ్చుక్ అయితే కూడా ప్రధానంగా కూడా మద్దతును తెలుపుతూ ఉన్నారు. సో మాట్లాడతాం. బట్ ఎందుకు ఇవాళ నిన్న నైట్ నీట్ ఎగ్జామ్ సంబంధించి కూడా రీ ఎగ్జామ్ ఏదైతే
కండక్ట్ చేశారు. ఆ ఫలితాలు కూడా వచ్చాయి. బట్ ఈ ఫలితాలు వచ్చినాక కూడా ఎవరూ మాట్లాడడం లేదంటే విద్యా సంస్థలో మార్పులు తీసుకురావాలి, ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తే సంస్థ తీరిపోతుందా? అలాగే మొదటి నుంచి కూడా డిమాండ్ ఒకటే వస్తోంది, ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి గళమెత్తుతూ ఉన్నారు. బట్ ఏంటి ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉన్నారు, మాట్లాడడం లేదు? ప్రభుత్వం నుంచి కూడా ఎవ్వరు ఒక స్పందన కూడా రావడం లేదు. సో మాట్లాడుతున్నాం. ఇంకొకటి 1984లో కూడా సోనం వాంగ్చుక్ తండ్రి లడకీ నాయకుడు సోనం వాంగ్యాల్ కూడా ఆ ప్రాంతంలో ఆదివాసీలకు ఒక షెడ్యూల్ ట్రైబ్ హోదా కల్పించాలంటూ కూడా ఈయన తండ్రి కూడా చాలా వరకు ఇలాంటి నిరాహార దీక్షలు అప్పుడు ఇందిరాగాంధీ టైంలో కూడా వచ్చి దీనికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా కల్పించారు. బట్ ఆయన బాటలోనే, తండ్రి బాటలోనే కొడుకు కూడా ఇప్పుడు చేస్తున్నారు. బట్ ప్రభుత్వం కూడా దీనికి వచ్చి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడడం లేదు. ఇంత పెద్దగా ఇన్ని రోజుల నుంచి నిరసన చేస్తున్నా నిన్నటి వరకు కూడా మొత్తంగా ఆయన హెల్త్ అంతా పాడైంది. ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నా ఆరోగ్యం గురించి మాట్లాడే ముందు, నా దీక్షను విరింపజేసే ముందు మీరందరూ కూడా నెక్స్ట్ జూలై 19న పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ సెషన్ జరుగుతుంది, అక్కడికి కూడా శాంతియుతంగా కూడా అందరూ నిరసన తెలుపుదాం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. రైట్, మాట్లాడుతున్నాం. గెస్టులు జాయిన్ అయ్యారు. ఉపాల్ లక్ష్మణ్ గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఉపాల్ లక్ష్మణ్ గారు. రైట్, స్టూడెంట్స్ మనతో పాటు జాయిన్ అయ్యారు. నవీన్ గారు స్టూడెంట్స్ లీడర్, అలాగే సుమన్ గారు పీడిఎస్ ప్రెసిడెంట్, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి నవీన్ గారు, సుమన్ గారు, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా నవీన్ గారు, చూసాం నైట్ రీ ఎగ్జామ్ సంబంధించి కూడా నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. బట్ ఇంకా దీనికి సంబంధించి కూడా నిరసనలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిన్న నిరసన పెద్దగా కూడా చాలా వరకు కూడా ప్రకంపనలు సృష్టించి ఒక్కసారిగా కూడా జరుగుతున్నాయి. బట్ ఏం చెప్తారు? ఒక్కసారి రీ ఎగ్జామ్ చేసి రిజల్ట్స్ వచ్చాక సమస్య తీరిపోతుంది అనుకుంటే ఇంతమంది కూడా విద్యార్థులకు సంబంధించి కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఎగ్జామ్ మా వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటూ కూడా ప్రధానంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని లేవనెత్తింది. దానికి ప్రధానంగా కూడా చాలా మంది సపోర్టర్స్ నిలిచారు. ఇవాళ వాంగ్చుక్ గారి ఆరోగ్యం కూడా క్షీణించింది. సో ఏం చెప్తారు? ఎగ్జామ్ రీకండక్ట్ చేసే సమస్య తీరిపోతుంది అంటారా? నవీన్ గారు మేడం, నమస్తే మేడం. వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మ్యూట్ ఏం లేదు మేడం, వినిపిస్తున్నా మేడం. హలో హలో సుమన్ గారు, హలో నవీన్ గారి వాయిస్ ఎస్ నవీన్ కంటిన్యూ చేయండి. మేడం వినిపిస్తుందా మేడం? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో కంటిన్యూ మేడం, ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్నటువంటి ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో మరి దేశంలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షకు మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షకి వాంగ్చుక్ గారు సుమారు ఇన్ని రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పట్టనట్టుగా ఉంది. మరి రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ రేపు రాబోయేటువంటి తరానికి చాలా నేర్పించిందంటే, ఈ రోజు సమస్య ఉన్నా గానీ ఈ రోజు వారు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాళ్ళు పట్టించుకోకపోవడానికి మరి వారి యొక్క నిర్లక్ష్యాన్ని కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు 11 లక్షల మంది విద్యార్థులను రోడ్డు పాలు చేసినటువంటి వీళ్ళు మరి 2 నెలల కాలాన్ని వెనకకు తీసుకువెళ్ళినా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వీటిపై నోరు జరపడం లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ పార్టీ రాత్రికి రాత్రి వచ్చింది, రాత్రికి కొట్టుకోబోతుందని చెప్పేసి ఈ రోజు అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పుడు పొరపాట్లు సరిదిద్దుకోవడంలో మరి మీ పరీక్షలు పెట్టేశాం, రిజల్ట్స్ ఇచ్చేశామని చెప్పేసి వాళ్ళు పక్కకు పోయేటువంటి క్రమంలో ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీకి భారతదేశ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తా ఉంది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత కంకణం కట్టుకొని ఈ రాబోయేటువంటి రోజులలో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మరి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి కార్యక్రమానికి నిరసనగా తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. అదే విషయంలో ఈ రోజు ఎవరైతే నష్టపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరగాలి. ఈ రోజు ఎన్టీఏ కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా ఇదే రకంగా మరి ప్రతిసారి కూడా ఈ రోజు పేపర్ లీక్ అయిన కారణంగా ఎంతో మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. కావున ఈ పరీక్ష విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి విద్యార్థులందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నా కూడా ఈ రోజు మీరు చచ్చినా కూడా పర్వాలేదని చెప్పేసి ఈ రోజు కనీసం వారికి ఎలాంటిది కూడా వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈ రోజు వారు ఇంత చేసినప్పటికీ కూడా
వారి నోట్లోకి వెళ్ళి మాట రాకపోవడం, మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజధానిలో కూడా ఈ రోజు ఇన్ని రోజులకి వెళ్ళి దీక్ష చేసినా కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటే వారి ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. విద్యార్థులపై, విద్యార్థి వ్యవస్థపై ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదనే కదా ఈరోజు పేపర్లన్నీ కూడా అంగట్లో పుట్లల్లాగా అమ్మేస్తా ఉన్నారు. మరి ఈ రోజు అంగట్లో పుట్నల్లా అమ్మేసినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ కి మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా రోడ్డు మీదకి వచ్చి మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోమని చెప్తా ఉంటే మేము పరీక్షలు రీ ఎగ్జామ్ పెడతాం, మరి తర్వాత రీఫండ్ ఇస్తామని చెప్పేసి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. కానీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు కాబట్టి, ఈ అంత పెద్ద అనర్థానికి కారకులయ్యారు కాబట్టి తక్షణమే వారు రాజీనామా చేయాలి. ఈ రోజు వాంగ్చుంగ్ గారికి తెలంగాణ రాష్ట్రంలో నుండి ప్రతి విశ్వవిద్యాలయం నుండి విద్యార్థి కూడా వారికి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. వారికి ఏదైనా జరిగితే మాత్రం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వారు చేసినటువంటి ఈ న్యాయమైన పోరాటంలో మరి విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయాలి. లేకపోతే మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏకమై ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే 2 రోజులు కూడా ముందే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కేవలం 11 లక్షల మంది విద్యార్థులకే కాదు, మరి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు ఎంతో మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. కాబట్టి రేపటి రోజులలో ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి విద్యార్థుల తరఫు ప్రధానంగా డిమాండ్ చేస్తూ, రాబోయేటువంటి రోజులలో ఎన్టీఏకి ఇస్తే కనుక మరి ఒక్కసారి కూడా ఈ పేపర్లు మొత్తం కూడా అమ్మకానికి గురవుతామని చెప్పేసి ఈ రోజు ప్రజలలో గాని, ఈరోజు విద్యార్థులలో గాని, వారి తల్లిదండ్రులలో గాని అనేకమైనటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి కావున తక్షణమే ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేసి రాష్ట్రాలకే మరి ఇచ్చే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో చూసుకుంటే నార్త్ ఇండియాలో పేపర్లు లీకేజ్ అవుతా ఉన్నాయి. నార్త్ లో ఉన్నటువంటి వ్యక్తులకే ర్యాంకులు వస్తా ఉన్నాయి, సౌత్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ర్యాంకులు రావడం లేదు. కాబట్టి ఈ పరీక్ష అనేటువంటిది పారదర్శకంగా జరుగుతలేదని చెప్పేసి మరి భారతదేశ వ్యాప్తంగా మరి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులందరినీ కూడా జైల్లో పెట్టి ఈ ఎన్టీఏ అనేటువంటి స్వాతంత్ర సరిహద్దు సిబిఐ, సిఐడి తో విచారణ జరపాలని చెప్పేసి సందర్భంగా విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగ్జామ్ రీకండక్ట్ చేశారు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. సో జరిగిపోయిన నష్టానికి ఎందుకు ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడటం లేదు? ఇంత మంది ముందుకొచ్చి కూడా ఒకటే వాళ్ళు కోరుతున్నారు. ప్రధానంగా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ 5 ఏదైతే కూడా ఒక మొత్తానికి 5 అంశాల సంస్కరణతో కూడా విద్యా వ్యవస్థలో ఈ మార్పులు రావాలంటూ కూడా ఒకటి కోరుకుంటున్న పరిస్థితి. సైట్ మాట్లాడుతున్నాం. సుమన్ గారు PDSU ప్రెసిడెంట్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఇంకొకటి, దేశవ్యాప్తంగా కూడా జరిగే ఒకసారి నీట్ ఎగ్జామ్స్ జరగటం వల్ల కూడా ఇంత ఇబ్బందులు వస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎగ్జామ్స్ జరిగితే కూడా ఇంత ఇబ్బందులు ఉండవంటూ కూడా ప్రధానంగా మాట్లాడుతున్న దాంతో కూడా విద్యా సంస్థల్లో కూడా కొన్ని సంస్కరణలు చేపట్టాలి. ఇంకొకటి, కాక్రోచ్ జనతా పార్టీ 5 అంశాలతో కూడిన ఒక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు తీసుకువచ్చింది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా చేస్తే ఏదైతే విద్యా సంస్థలు ఇప్పటి వరకు జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సిన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కూడా అవి ఎంత వరకు కూడా సంస్కరణలు చేయాలంటారు? 100% ఇవాళ దేశంలో మాట్లాడుతున్నటువంటి అనేక మేధావుల్ని, అసమానత లేని సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నటువంటి అనేక మంది మేధావుల్ని కొంతమంది జైళ్ళల్లో వేస్తా ఉన్నారు, మరో కొంతమందిని హత్యలు చేస్తా ఉన్నారు, మరో మందిని కొంతమందిని ఇట్లాంటి విషయాల్లో మాట్లాడుతున్నటువంటి బుద్ధిజీవుల్ని కావచ్చు, అనేక మంది మేధావుల్ని కావచ్చు ఇవాళ సమాజంలో లేకుండా చేస్తే ఇవాళ సమాజం మొత్తం కూడా మా చేతి కింద ఉంటుంది అన్నటువంటి ఒక దుర్లాటమైనటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలోనే మీరు చెప్పినట్టు అనేక సందర్భాల్లో అనేక మార్లు కూడా నీట్ ఎగ్జామ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇట్లా నిర్వహించ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు డీల్ చేసే విధంగా రాకుండా చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో తమిళనాడు లాంటిది కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇట్లా అనేక రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా పట్టించుకోకుండా కేవలము ఇవాళ వాళ్ళ యొక్క దుర్ల ఆలోచన ఏదైతే ఉందో, నీట్ పేపర్ లీకేజ్ చేసి డబ్బులు తిన్నుకునేటువంటి వ్యవహారము, దందా వ్యవహారం అవుతుందో దానికి చెక్ పడదనే ఉద్దేశంతోనే ఇవాళ బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ యొక్క నిర్ణయాల్ని, ఆలోచనలు కూడా ఏమాత్రం కూడా పరిగణన తీసుకునే కండిషన్ కనిపిస్తా ఉంది. అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనల వల్ల ఇవాళ దేశంలో ఉన్నటువంటి 20 లక్షల మంది పైగా విద్యార్థులు నవీన్ గారు, అంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం నుంచి కూడా ఎవ్వరు కూడా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈయన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి.
మరి ఎట్లా అంటే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళాలంటారా, లేకపోతే ఈయనకి సపోర్ట్ గా కూడా చాలా మంది విద్యార్థులు ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, సో అండగా ఉండాలంటూ కూడా కోరుతున్నారు. మరి భవిష్యత్తు దృష్టి కూడా విద్యార్థుల దృష్టి కూడా ఆలోచించి ఆ పరంగా వాళ్ళు ముందుకెళ్తే బెటర్ అంటారు. లేదు ఇప్పుడు కూడా చాలా వరకు మాట్లాడడం లేదు, విద్యకు సంబంధించి కూడా ఎవ్వరు ప్రభుత్వం నుంచి ముందుకొచ్చి మాట్లాడిన ఇది లేదో ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేసినా కూడా ఎవ్వరు దీనికి సంబంధించి ఆ పిల్లు కూడా కొట్టేసిన పరిస్థితి జరుగుతా ఉందంటే మేడం, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల తరఫున ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళు చేసినటువంటి తప్పు వైపే ఉంటా ఉన్నారు. ఈ రోజు ఇప్పుడు ఇల్లాంక అన్నగారు అన్నట్టు భారతదేశంలో ఎవరైతే సామాజికవేత్తలు ఎవరైతే వీటి మీద ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళను అనేక రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని దింపితే గానీ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా న్యాయం జరగదు. రాబోయేటువంటి రోజులలో వీళ్ళకి ఎవరికైతే ఈ విద్యార్థులకి ఈ నీట్ పరీక్ష వల్ల అన్యాయం జరిగిందో ఈ దేశం మొత్తం చూస్తుంది. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చైతన్యమై ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా ఇక్కడ న్యాయం జరిగేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఈ రోజు భారతదేశంలో నడిబొడ్డున ఈ రోజు వారు విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రపంచం మొత్తం కూడా చూస్తా ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులే మళ్ళా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితిని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనీసం కన్సిడరేషన్ చేయకపోవడం వల్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై మరి కాక్రోచ్ జనతా పార్టీ లాంటిది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చి ఎంతో మంది విద్యార్థులను మరి తన వైపు మళ్లించుకున్నటువంటి విషయాన్ని కూడా అందరం గమనించాలి. రేపు రాబోయేటువంటి రోజులలో జరిగేటువంటి ఎన్నికలలో కాక్రోచ్ జనతా పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా పాత్ర పోయించి ఈ ప్రభుత్వాన్ని ఈ మంత్రులని మరి తిరిగి పార్లమెంట్ లో అడుగు పెట్టకుండా చేస్తే తప్ప మరి ఈ రోజు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరగనటువంటి విషయాన్ని కూడా అందరం కూడా గమనించాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమం కూడా విద్యార్థులతోనే మొదలైంది. మరి తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే భారతదేశం స్వాతంత్రం చూసుకుంటే కూడా విద్యార్థుల పోరాటం వల్లనే వచ్చింది. కాబట్టి ఈ పోరాటమే స్ఫూర్తితో మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని దింపాలంటే మరి విద్యార్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా మనందరం పూరించాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా చైతన్యమై మరి ఇలాంటి వ్యక్తులను గద్దదించేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా కంకణం బతుకోవాలి. మరి వాంగ్చూంగ్ గారి ఆరోగ్యాన్ని విషమించిందని చెప్పేసి థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నవీన్ గారు, సుమాన్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరుపుతుందా లేదా అనేది. ఇప్పుడు శాంతియుతంగా కూడా వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తాం, జూలై 20న కూడా పార్లమెంట్ కి నిరసనగా కూడా వెళదాం అంటూ కూడా వాంగ్చుక్ పిలుపునిచ్చారు. మొత్తంగా విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులందరూ కూడా కలిసి తనతో పాటు రావాలంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. బట్ ఇప్పటికైనా ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి ముందుకు వచ్చి మాట్లాడతారని ఆశిద్దాం. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.